ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. 1:30 అవుతుంది కానీ ఆకలిస్తుంది, ఆయాసం అవుతుంది కదా. సరే, అయినా జూని డేవిడ్ అక్క చాలా గ్రేషియస్గా, షీ సో థాట్ఫుల్, అందరికి బిస్కెట్లు ఇచ్చారు కాబట్టి ఇంకొక గంట నడుస్తుంది బండి కదా. సో ప్రియులరా, మరి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి స్త్రీల సమాజానికి, సంఘ కాపర్లైనటువంటి ప్రియులు విద్యాసాగర్ గారికి, అదేవిధంగా సీనియర్ పాస్టర్ రెవరెండ్ ప్రకాష్ గారికి, సెక్రటరీ గారికి, మరి సంఘ చైర్మన్ అయినటువంటి అయ్యా పురుషోత్తం గారికి ఈరోజు వారి జన్మదినం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుచుదాం. సో మీ అందరికీ ఎంబీ బేతేలు సంఘపక్షంగా శుభాభివందనలు తెలియచేస్తూ, కౌన్సిల్ పాస్టర్ల పక్షంగా మరి అభినందనలు తెలియచేస్తున్నాము ఈ ఒకరోజు విమెన్స్ రిట్రీట్ సందర్భంగా. మరి నాతో పాటుగా మా స్త్రీల సమాజం చైర్మన్ గారైనటువంటి డాక్టర్ రెవరెండ్ మరి షారావు వినోద గారు కూడా, మరి వారి బృందం కూడా ఉండటం చాలా సంతోషం. మరి దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చునుగాక. ప్రియులరా, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ the theme of this women's retreat. Before that, I wanted to appreciate the choir. You're singing very well, and the musicians also. Such a colorful and beautiful afternoon. God bless you. ప్రియులరా, మరి ఈ రోజు మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. నిజంగా మీరు దేవుని నమ్ముతున్నారా? అందరూ అనుకుంటాం మనం, వాక్యం అయిన తర్వాత నిజంగా నువ్వు నమ్ముతున్నావా అని గుండె లోతుల్లో నుండి చెప్పాలి. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టావు కాబట్టి, క్రైస్తవ వాతావరణంలో పెరుగుతున్నావు కాబట్టి, కొన్ని వాక్యాలు నీకు తెలుసు కాబట్టి, అందుకే నేను నమ్ముతున్నానని నువ్వు అనుకుంటున్నావు. నమ్మితే దేవుని సన్నిధిలో వణుకుతావు, నమ్మితే దేవుని సన్నిధిని గౌరవిస్తావు, నమ్మితే నీ హావభావం వేరేగా ఉంటుంది, నమ్మితే నీ జీవన విధానం వేరేగా ఉంటుంది, నమ్మితే మన పరిస్థితులే మరోలా ఉంటాయి. దేవుని బిడ్డ, మరి ఆ సత్యాన్ని గమనిస్తుండగా దయచేసి ధ్యానపూర్వకంగా ఒక 45 నుంచి 50 నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఎవరు బైబిల్ తీసి చదవనాల్సిన అవసరం లేదు, నేనే చదువుకుంటాను, మీరు వింటే చాలమ్మా. వినకపోయినా యూట్యూబ్లో తర్వాత దొరుకుతుంది, లైవ్ పోతుందని విన్నాను. సో ఐ వాంట్ యూ టు లిజన్, బికాస్ డూ యూ రియల్లీ ట్రస్ట్ గాడ్? డూ యూ రియల్లీ బిలీవ్ హీ ఈజ్ ఎన్ ఆమ్నిషెంట్ ఆల్ మైటీ గాడ్? సర్వశక్తుడు మంతుడని నీ జీవితంలో ప్రతి సమస్యకు ఆయన జవాబని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఏ పరిస్థితి కూడా నిన్ను కృంగదీయలేదు. ప్రియులరా, మన దైనందిన జీవితాల్లో చాలా విషయాలను మనం గుడ్డిగా నమ్ముతాం. గాలి, ఎవరైనా చూసిన గాలిని ఇంతవరకు? ఎవరైనా? గాలి ఎవరికి కనిపించదు, కానీ అది కనిపించకపోయినా దాన్ని నమ్ముతాం మనం కదా. రేడియో వేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అల్ట్రా వైలెట్ రేస్, ఎక్స్రేస్, గామా రేస్, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి మన దైనందిన జీవితంలో. అవి ఎవరికి కూడా కనిపించవు కనులకు, కానీ అవి చేసే కార్యాలు మనమందరము ప్రత్యక్షమైనటువంటి సాక్షులమున్నాం. సరే, అదొక పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్ ఎంతమంది వెళ్ళారు? ఎవరు వెళ్ళలే, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఉందని నమ్ముతున్నామా? నమ్మకపోతే మనల్ని ఏం చేస్తారు? లాలాగూడ నుంచి ఎర్రగడ్డ తీసుకెళ్తారు. సింపుల్, అంతే. ఆఫ్ఘనిస్తాన్ చూడలేదు, కజకిస్తాన్ చూడలేదు, మరి అమెరికా కొంతమంది వెళ్ళి ఉంటారు, నేనైతే ఇంకా వెళ్ళలేదు. చాలా విషయాలు మనం చూడకుండా నమ్ముతున్నాం, కానీ దేవుడున్నాడని, మన ప్రార్థన వింటాడని, మన కన్నీళ్లకు వెలగడతాడని, మన భయాలలో భరోసానిస్తాడని, అద్భుత కార్యాలను ఊహించని రీతిలో చేయగలిగిన సమర్థుడని విశ్వాసిగా నీవు నమ్ముతున్నావా? ప్రియులారా, మరి మీరు కరెన్సీ నోట్లు చూస్తే, ఇక్కడ పెట్టి నేను ఇక్కడ ఒక నోట్, అది నా దగ్గర కనిపిస్తలేదు. సో give me one
10 rupees, 20 rupees, 100 rupees or anything. మళ్ళీ ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ, డోంట్ వరీ. ఓ అమ్మగారు 500 ఇస్తున్నారు. నోటు మీద ఒక మాట రాసి ఉంటుంది, ఎప్పుడైనా గమనించారా మీరు? ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 500 rupees. థ్యాంక్ యూ అమ్మా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ 500 రూపాయల పైన, 200 రూపాయల పైన, 100 రూపాయల పైన, 10 రూపాయల పైన, 5 రూపాయల పైన ప్రతి కరెన్సీ నోటు మీద ఐ ప్రామిస్ టు గివ్ యూ వాట్ ఇట్ బిలాంగ్స్ టు యూ. ప్రియులారా, కానీ చాలా సందర్భాలలో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు, యుద్ధాలు, కరువులు, సహజ విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి వేళ ఏ ప్రభుత్వాలు కూడా, ఏ బ్యాంకులు కూడా, ఏ రిజర్వ్ బ్యాంకులు కూడా వారు చేసిన వాగ్దానాలను నిలుపుకోవడం అనేది కష్టతరంగా ఉంటుంది. ప్రియులారా, మరి దేవుని మాట ఏంటి? ఏ పరిస్థితులలో కూడా ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నువ్వు నమ్ముతున్నావా? లేక ప్రకృతి వైపరీత్యాలలో, ఆర్థిక మాంద్యాలలో, మరి జరుగుతున్నటువంటి కరువులలో, సంభవిస్తున్నటువంటి అనుకోని పరిస్థితుల మధ్య లోకం వెళుతున్నటువంటి వేళ ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా పతనమవుతున్నాయో, ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా చితికల పడిపోతున్నాయో, అలాంటి స్థితి దేవునికి కూడా వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, చాలా సందర్భాలలో మనము వి రియల్లీ డోంట్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని వాక్యంలో మనం గమనిస్తే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని బిడ్డ, దేవుని వాక్యములో రోమిలకు రాసిన పత్రిక 4:18 అబ్రహాం గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నమ్మి దేవుని వాక్యాన్ని విశ్వసించాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నమ్మి దేవుని విశ్వసించాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు బిఫోర్ ఐ గెట్ ఇన్ టు మరి వచన వర్తమానంలోనికి, మరి టెక్స్చువల్ మెసేజ్లోనికి నేను వెళ్ళక ముందుకు కొన్ని విషయాలు స్త్రీల గురించి నేను మాట్లాడతాను. మరి గ్రీటింగ్స్లో చాలా విషయాలు చెప్పారనుకోండి, కానీ చాలా సందర్భాల్లో విషయం ఏంటంటే మన గురించి మనకు తెలియదు, మనుషులు చెప్పే వరకు. హౌ వండర్ఫుల్ యు ఆర్ అన్నది ప్రతి స్త్రీ గుర్తించాలి. భారతదేశంలో స్త్రీలను సత్కరించడం, మన సాంప్రదాయం గౌరవించడం మస్తు మాట్లాడతారు. ఈరోజు వాళ్ళ పేరు మీద ఒక మాసం స్టార్ట్ అవుతుంది, అన్నీ ఉంటాయి కానీ వేరే విషయం. సరే, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దట్, ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ, బైబిల్లో స్త్రీ గురించి ఎంత అద్భుతమైనటువంటి వర్ణన దేవుడు రాయించాడంటే, చాలా అద్భుతమైనటువంటి వర్ణన. స్త్రీ గురించి 31వ అధ్యాయం సామెతల్లో మనం గమనిస్తే 10వ వచనం నుండి చివరి వరకు ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి స్త్రీ ఎంత అందంగా, ఎంత అద్భుతంగా తన జీవితాన్ని కట్టుకుంటుంది, కుటుంబాన్ని కట్టుకుంటుంది అని ఆయన రాయించాడు. ప్రియులరా, మరి స్త్రీలు ఒక అందమైనటువంటి, అద్భుతమైనటువంటి వరం దేవుడు మానవ సమాజానికి అందించినటువంటి ఒక భాగ్యం. ఆ భాగ్యం ఏ స్త్రీనైతే గుర్తిస్తుందో, ఏ స్త్రీనైతే తన బిడ్డల గురించి యథార్థంగా దేవుని నమ్మి పరిస్థితులకు అతీతంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుందో, ఆ కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు చరిత్ర మనం చదువుతున్నాం, మన భారతదేశ చరిత్ర, సంఘ చరిత్ర మనం గమనిస్తే స్త్రీల యొక్క పాత్ర చాలా అభినందనీయమైనటువంటిది. ప్రియులారా, వారి గురించి మనం ఎందుకు చదువుతున్నామండి? మన చుట్టాలా, మన బంధువులా, మన గోత్రమా, మన కులమా, మన వంశమా, మన ప్రాంతమా? ఎందుకు చదువుతున్నాం? ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, మరి 3500 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి స్త్రీల గురించి, యోధుల గురించి, విశ్వాస వీరుల గురించి ఎందుకర్రా మనం చదువుతున్నామంటే, వారి జీవితాలు ఒక ప్రేరణగా ఉన్నాయి, వారి జీవితాలు ఒక స్ఫూర్తిగా ఉన్నాయి, వారి జీవితాలు ఒక ఆదర్శంగా ఉన్నాయి. వారు కూడా నవమాసాలు మోయబడి కన్నటువంటి బిడ్డలే, వారు కూడా మనలాగనే బలహీనతలు కలిగినటువంటి వారే, వారు కూడా మనలాంటి పరిస్థితుల్లోనే ఉద్భవించినటువంటి వారు, జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క యుద్ధాన్ని, సవాలును స్వీకరించినటువంటి వారు. వారి జీవితంలో సాధారణమైనటువంటి పరిస్థితుల్లో నుండి అసాధారణమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు ఎగబాకడానికి కారణం ఏమిటంటే, దేవుడు ఉన్నాడన్నది వారు నమ్మారు, దేవుని వాగ్దానాల పైన వారు నిలబడి ముందుకు వెళ్ళారు. కాబట్టి
వారి జీవితాలు ఈరోజు స్ఫూర్తిగా మార్చబడ్డాయి. దేవుని బిడ్డ, నీకు నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నువ్వు నేను ఎలా వాడుకుంటున్నామన్నది ప్రశ్న. ప్రియులారా, ఇప్పుడే పాస్టర్ గారు విశ్వాసం గురించి చాలా అనర్గళంగా అద్భుతంగా వాక్యాన్ని షార్ట్ మెసేజ్లో వారు మాట్లాడారు. చాలా సందర్భాల్లో క్రైస్తవ లోకములో విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ అన్నటువంటి మాటలను ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అన్నటువంటి కన్ఫ్యూజన్లో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం. కానీ నిజమైనటువంటి అర్థం చాలా సందర్భాలలో అర్థం చేసుకోవటంలో విఫలమవుతుంటాం. ప్రియులారా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఏ నట్షెల్. విశ్వాసము అంటే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న గ్రామంలో ఇప్పుడే దత్తాయి పెళ్ళేమో, వాట్ ఏ అమేజింగ్ పీపుల్ యు ఆర్, సచ్ అన్ ఇన్స్పిరేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ స్త్రీల సమాజములు, అమ్మ అరిసెలు, బూరెలు, బారెలు, చీరలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఎంత బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్. నాకు ఆఫీస్లో చెప్పారు, ఎవ్రీ ఇయర్ చేస్తారట వాళ్ళు, ఈ ఒక్క సంవత్సరమే కాదు. లాస్ట్ ఇయర్ 7 లక్షలు ఇచ్చారంటే ఈ సంవత్సరం 6 లక్షలు ఇచ్చారు. మరి ఎందుకు తగ్గిందమ్మా? ఇంకా 2 లక్షలు పెంచండి ఈసారి. ప్రియులారా, మరి ఈ అంత ప్రేరణ వాళ్ళకి ఒకసారి చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. వాట్ అన్ ఇన్స్పిరేషన్. ఐఎమ్ ఇన్స్పైర్డ్. 49 branch churches in 99 years. In not just in Telangana, Andhra, Orissa, Chhattisgarh, Pune, beautiful ministry. ప్రియులారా, అలాంటి ప్రేరణ మనకు కావాలి, అలాంటి స్ఫూర్తి మనకు కావాలి. సరే, మరి విశ్వాసం అంటే ఒక గ్రామంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ కథ మీ అందరికీ తెలుసు, కథ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది. కానీ ఒక్కరి దగ్గర కూడా ఛత్రీ లేదు, అంబరెల్లా, గొడుగు ఎవరి దగ్గర లేదు. ఒక చిన్న బిడ్డ గొడుగు తీసుకొని వస్తుంటే హేళన చేస్తున్నారు. బైబిల్లో కూడా అలాంటి ఒక సంఘటన ఉన్నది. అంతా సంఘమంతా విశ్వాసముతో విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? పేతురు విడిపించబడాలని. పేతురు వచ్చి జవాబుగా తలుపు తడుతుంటే ఆ స్వరమును గుర్తుపట్టి వచ్చినటువంటి రోదే అని ఒక చిన్న బిడ్డను చూసి, అయ్యా పేతురు గారు వచ్చారంటే ఈ విశ్వాసులు ప్రార్థించమని మహాశక్తివంతుడు, మహాభయంకరుడు, ఘనుడైనటువంటి దేవుణ్ణి అడిగితే ఆయన జవాబుగా ఆ వ్యక్తి తలుపు తడుతున్నటువంటి వేళ నమ్మలేనటువంటి విశ్వాసహీనమైనటువంటి జనం ఏమంటుందో తెలుసా? ఆ బిడ్డను పిచ్చిదానా, టైటిల్ ఏమిచ్చారమ్మా? పిచ్చిదానా అనే టైటిల్ ఇచ్చారు. ఈరోజు లోకంలో మనం పిచ్చి వాళ్ళలా కనిపిస్తాం. కొన్నిసార్లు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనం నడుస్తున్నటువంటి దారి, మనం చేస్తున్నటువంటి పనులు మనుషులకు హేళనగా కనిపించవచ్చు. కానీ విశ్వాసం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చినట్లుగా, నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి ఒక విశ్వాసం నీకుందా? బ్రదర్ ప్రార్థన చేయండి, ఊర్లో కనిపించాను ప్రతి ఒక్కరిని చెప్తారు ప్రార్థన చేయమని. నువ్వేం చేస్తావు? సినిమాకి వెళ్తావా? నీ పని ఏంటి? ఎవడికి నీకు ఆకలి అయితే నువ్వు తినాలి, పక్కోడికి అందరు చెప్పుడు కాదు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ను, ఇమోషన్ను సొమ్ము చేసుకుంటున్నటువంటి కొన్ని సంస్థలు వచ్చాయి, ప్రార్థన గోపురాలను తయారయ్యాయి. ప్రియులారా, కడుపు మంటేంటో నీకు తెలుసు, కడుపు కోతేంటో నీకు తెలుసు, అవమానం ఏంటో తెలుసు, భారాన్ని మోస్తున్న తల్లిగా, అమ్మగా, చెల్లిగా నీ కష్టమేంటో నీకు మాత్రమే తెలుసు. నీవు ప్రార్థించినట్లుగా, నీవు ఉపవాసం ఉండినట్టుగా దేవుని సన్నిధిలో ఆ రోజు కానాను స్త్రీ తన కుమార్తె కొరకు దేవుని సన్నిధిలో యేసు ప్రభువుని ఎలా వేడుకున్నదో అలా నువ్వు మాత్రమే వేడుకోగలవు. అలాంటి విశ్వాసం నీకుందా? కనిపించిన ప్రతి ఒక్కరికి బ్రదర్ ప్రేయర్ చేయండి, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి. ప్రియులారా, నీవు ప్రార్థన చేసిన రోజు అద్భుతాలు జరుగుతాయన్నది అలాంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి. రెండో విషయం ఏంటంటే నమ్మకం. ప్రియులారా, నమ్మకం అంటే ఒక నాన్న చిన్న బిడ్డను పైకి గాలిలో ఎగిరేస్తే ఆ బిడ్డకి ఎప్పుడు కూడా అపనమ్మకం ఉండదు, మా నాన్న కింద పడేస్తాడేమని. ఒక్కసారి ఎగిరేస్తే, నాన్న మళ్ళా నన్ను గాలిలో ఎగిరేయవా, నాన్న ప్లీజ్ మళ్ళా, డాడీ ప్లీజ్ మళ్ళా, మమ్మీ ప్లీజ్ మళ్ళా అని పిల్లలు అడుగుతారు. ఎందుకు అంటే షీ ట్రస్ట్ ఆర్ హీ ట్రస్ట్ దేర్ పేరెంట్స్. ప్రియులారా, దేవుని వాక్యము మనం గమనిస్తే 66 పుస్తకాల్లో ఉన్నటువంటి అధ్యాయాలన్నిటిని ఒక కూర్పుగా చేరిస్తే 1188 అధ్యాయాలు. వాటిని సగంగా మారిస్తే మధ్య అధ్యాయము 118వ కీర్తన, దానికి ముందు 117 అతి చిన్న అధ్యాయము, దాని తర్వాత 119 అతిపెద్ద అధ్యాయం.
అతి పెద్ద అధ్యాయము అతి చిన్న అధ్యాయముకు మధ్యలో మరి మధ్యలి అధ్యాయం అంటే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మధ్య అధ్యాయములో ఉన్నటువంటి మధ్య అక్షరం, కేంద్ర బిందువు అయినటువంటి వచనం ఏంటో తెలుసా? ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. Psalm 118 and verse 18 says, ఏమంటుంది? మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులారా, ఈరోజు నీవు నేను మన జీవితాలలో చాలా సందర్భాలలో వ్యక్తులపైన, వ్యవస్థలపైన ఆధారపడుతున్నాము. వ్యక్తి వైపు చూస్తున్నాము. ఎవడో మనల్ని హెచ్చించాలని, ఎవరో మనల్ని పిలవాలని, ఎవరో మనల్ని అభినందించాలని, ఎవడో మనల్ని గుర్తించాలని, గుర్తించే దేవుణ్ణి అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్న వేళ దేవుడు స్త్రీల సమాజానికి, వింటున్న మనందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని నమ్ముకున్న రోజు, దేవుని ఆశ్రయించిన రోజు, ఆయనను దుర్గంగా చేసుకున్న రోజు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు, ఊహించని స్థాయిలోనికి లేవనెత్తుతాడు. అలా నమ్ముతున్నామా? అలా విశ్వసిస్తున్నామా? నిరీక్షణ. ప్రియులారా, నిరీక్షణ అంటే ఏంటి? చాలా నిరీక్షిస్తున్నాం బ్రదర్ అని చెప్పి రాత్రి పడుకునేటప్పుడు ఎవరికైనా రేపు లేవను అన్నటువంటి డౌట్ వస్తుందమ్మా? దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ వీ మే లూజ్ అవర్ లైఫ్ డ్యూరింగ్ ద స్లీప్. చాలా విషయాలు పడుకున్నట్టుగా వెళ్ళిపోయాడు సార్, ఎంత మంచి మరణం. మన వాళ్ళు అంటారు పడుకున్నట్టుగా పోయాడు సార్ అంట. ఇప్పుడు ఇలా గ్యారంటీ లేదు. ఫ్యాన్కు గ్యారెంటీ ఉంది, ఫ్రిడ్జ్కి గ్యారెంటీ ఉంది, ఫోన్కు గ్యారెంటీ, వారంటీ కూడా ఉంది. మనకేం లేదు. మనం చాలా చాలా ఫీల్ అయిపోతుంటాం. మనం ఫస్ట్ క్లాస్లో ఏరోప్లేన్లో ట్రావెల్ చేసాం, సస్తే కార్గోలో ట్రావెల్ చేస్తాం అప్పుడు. ప్రియులారా, ఈ చిన్న జీవితానికి మరి భరోసా లేని జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాం. కానీ నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? నిజంగా దేవుడు నా జీవితాన్ని ఆయన సంకల్పము కొరకు వాడుకుంటాడని నమ్మి అడుగులు వేయటమే. ప్రియులారా, 144వ కీర్తన 4వ వచనంలో, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. God has a purpose for your pain, a reason for your struggle, and a reward for your faithfulness. Trust him, don't give up. జీవన చదరంగములో, జీవన పోరాటములో ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించకూడదు, వెనకడుగు వేయకూడదు. ప్రియులారా, దేవుడు మన జీవితాలను ఎంత నిశితంగా పరిశీలన చేస్తున్నాడంటే, దేవుడు మన జీవితాలను ఎంత ఖచ్చితంగా తీర్చిదిద్దుతున్నాడంటే, ఆయన స్వరూప్యములోనికి మార్చబడే వరకు, ఆయన యొక్క సంకల్పము మన జీవితాలలో నెరవేర్చగలుగుతుందని ఎరిగేంత వరకు ఆయన మన జీవితాలను పరిశీలన చేస్తూనే ఉంటాడు. యోసేపును దేవుడు 13 సంవత్సరాలు పరిశీలన చేశాడు. ప్రియులారా, మరి నా జీవితంలో కూడా పోరాటాలలో ఆ నమ్మకమైనటువంటి దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి వేళ ఆయన వెంట అడుగులు వేస్తూ మనం ముందుకు వెళుతున్నామా? ఈరోజు చాలా చక్కని వాక్య భాగాన్ని వారు మరి టాపిక్గా, థీమ్గా తీసుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిస్తే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందాం. మరి ఈ థీమ్ ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ యాజ్ పాస్టర్, యాజ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ మెసేజ్, ఐ వాజ్ ఆన్ మై నీస్ అండ్ ఐ వాజ్ సేయింగ్ టు గాడ్, లార్డ్, డూ ఐ రియల్లీ ట్రస్ట్ యూ 100%? దేవా, నిన్ను నిజంగా నేను నమ్ముతున్నానా స్వామి? నీ మంచితనాన్ని నేను నమ్ముతున్నానా? నీ నమ్మకత్వాన్ని నేను నమ్ముతున్నానా? నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నానా? ఒకవేళ నమ్మితే పరిస్థితులను బట్టి నేను ప్రభావితుణ్ణి కాను. పరిస్థితులను చూసి బంబేలెత్తనే నిజమే ప్రభా అని నా జీవితాన్ని అది ప్రశ్నించింది. దేవుని బిడ్డ, ఈరోజు అదే ప్రశ్న నీ ముందు నేను ఉంచుతున్నాను. నిజంగా దేవుని వాగ్దానాన్ని నీవు నమ్ముతున్నావా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని నువ్వు నమ్ముతున్నావా? క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, క్రైస్తవ వాతావరణంలో పెరుగుతున్నావు,
12 నెలల్లో ఎన్నో కార్యక్రమాలలో నిమగ్నమవుతున్నాం, కానీ బైబిలు గ్రంథములో రాయబడిన ప్రతి మాట అక్షరార్థమైనదని, అది సాక్షాత్తుగా నెరవేర్చబడుతుందని, నమ్మిన వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతాయని దేవుని వాక్యములో దేవుడు రాయించిన మాట యథార్థమైందని గుండె లోతుల్లో నుండి నువ్వు నమ్ముతున్నావా? దేవుని బిడ్డ, దేవుడు ఇంకా మనకు అర్థం కాలే. ప్రార్థన చేయమంటే 10 పదాలు వల్లిస్తారు దేవునికి, పర్యాయ పదాలు, చాలా సంతోషం. కానీ గుండె లోతుల్లో నుండి నీకు వస్తున్నాయా? వస్తే ఒక మాట నేను చెబుతా, గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 8:32లో ఒక మాట అంటున్నాడు ఆయన. ఏమని? రోమిలకు రాసిన పత్రిక 8:32లో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడమ్మా. ఈ మాట అర్థమైందా? మనం ఇంకా పాపములోనే ఉండగా దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడమ్మా. ఒక్కరోజు కొడుకు బయటికి పోయి రాకపోతే సమయానికి అమ్మ ఎంతో గాబరపడిపోతుంది కదా. బిడ్డ ఇంటికి రాకపోతే సమయానికి ఎంతో గాబరపడిపోతుంది. పెళ్ళయి బిడ్డ వేరే ఇంటికి కోడలుగా వెళ్ళిన రోజు అమ్మ బెంగ పెట్టుకొని అమ్మ భోజనం చేయకుండా నీరసించినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు. కానీ పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా దేవుడు మార్చాడమ్మా. ఆ ప్రేమ మనకు అర్థమైందా? ఆ వాగ్దానం మనకు అర్థమైందా? దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నిన్ను నన్ను రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మూలమెంతో తెలుసా? మూల్యమెంతో తెలుసా? తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించవలసిన పరిస్థితి. పాపం ఎరుగని పాపరహితుడైనటువంటి దేవుని ఈ లోకంలోనికి పంపించాడు. పరిశుద్ధ దూతలు కూడా ఆయన సన్నిధిలో ఆయన ముఖాన్ని, ఆయన పరిశుద్ధతను చూడలేనటువంటి దివ్య కాంతిలో వసించే ఆయన సన్నిధిలో జీవించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తుంటే, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపం ఎరుగనటువంటి దేవుడు ఈ పాపిని ప్రేమించి పాపికి చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి తన సొంత కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పజెప్పాడే. ఆ వాగ్దానం మనకు అర్థమవుతుందా? నిజంగా యేసు వాగ్దానాలు నీకు బైబిల్ గ్రంథములో అర్థమైతే దాదాపుగా 7,000 వాగ్దానాలు ఉన్నాయమ్మా. ఆ వాగ్దానాలలో ఉన్నటువంటి సారము మన జీవితాలలో మనకు అర్థమైతే మన జీవితాలు మరో స్థాయిలో ఉంటాయి. దేవుడు వాగ్దానం చేశాడు తన కుమారుణ్ణి, ఆ కుమారుణ్ణి మనకు ఆయన అనుగ్రహించాడు. ప్రియులారా, ఆయన కుమారుని కన్నా ప్రశస్తమైంది ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో దేవునికి మరొకటి ఉందా? ఆ సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి వెనక తీయనటువంటి దేవుడు చీర ఇవ్వలేదని అలిగాడు ఒకరు, బండి కొనియలేదని అలిగారు ఒకరు, గుడికి ఎందుకు రావట్లేదంటే నా ఉపవాసానికి దేవుడు జవాబు ఇవ్వలేదండి, అందుకే బంద్ చేశాను. ఎంత సంకుచితమైన అవగాహనను మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డ, you may be thinking about good things, but God is holding a better plan, beautiful plan, an exciting plan, an excellent plan for your life. Do you trust God? Yes. దేవుని వాక్యము అదే అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రికలో 28వ వచనంలో సెలవిస్తుంది, దేవుని చిత్తము చొప్పున అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము. కొంచెం కష్టం వస్తే పక్కడొస్తే, బ్రదర్ ఇది సైతాన్ పని. బ్రదర్ సైతాన్ పని. సైతాన్ పని ఏమవుతుంది? సైతాన్ నీ లైఫ్లో ఏం చేయలేడు, వాడు మనకు అంత ఛాన్సే లేదు. నీ లైఫ్లో ఏది జరిగినా అది దేవుని పని అని దేవుని స్తుతిస్తున్నావా? యోబు జీవితంలో సైతానుకు అంత సీన్ లేదమ్మా. యోబు జీవితంలో సాతాను రాలే, దేవుడే అనుమతించాడు. ఎందుకంటే 2 అంతలుగా ఆయనను ఆశీర్వదించడానికి. నీ జీవితంలో, నా జీవితంలో ప్రతిరోజు ఎదురవుతున్న అనేకమైనటువంటి సంశయాలలో, ఎదురీతల్లో, సవాళ్ళలో దేవుడే అనుమతిస్తున్నాడని నమ్మి అడిగేసేవారు, వాగ్దానం పైన నిలబడే వారిని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. అమ్మా, నీ జీవితంలో చాలా పోరాటాల గుండా నువ్వు వెళుతున్నావే, ఆ పోరాటాలలో దేవుడే నన్ను నడిపిస్తున్నాడని దేవుణ్ణి నువ్వు స్తుతించగలుగుతున్నావా? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు భక్తిహీనమైనటువంటి సమాజంలో, భక్తి
భక్తిని వాడుకుంటున్నటువంటి సమాజంలో, భక్తి కొరకు భక్తిని ఒక ఎరగా వాడుకుంటున్నటువంటి దినాలలో నీవు నేను జ్వాలగా జ్యోతిగా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, లోకములో ఆయన సాక్షులుగా మనము బ్రతకడానికి, అనేకులను బ్రతికించడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడని, పరిస్థితులు ఎలా మారుతున్నా ఆ పరిస్థితులలో దేవుడు వాగ్దానము చేసింది నెరవేరుస్తాడని నువ్వు నమ్మగలుగుతున్నావా? నమ్మగలిగే వారి జీవితాలే చరిత్రలో పాఠాలుగా రాయబడ్డాయి. నమ్మిన వారి జీవితాలే ప్రేరణగా రాయబడ్డాయి. నమ్మిన వారి జీవితాలే మనకు ఆదర్శంగా ఈరోజు రాయబడ్డాయి. దేవుని బిడ్డ, నీకు నాకు కూడా మరి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానములో నిలిచి ఉండటం అన్నది మనము నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, ఆసాపు రాసిన కీర్తన 50వ కీర్తన 15వ వచనంలో ఆసాపు పలుకుతున్న మాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ప్రియులారా, మొరపెడుతున్నామా? హౌ లాంగ్ డూ యూ ప్రే? హౌ ఆఫన్ డూ యూ ప్రే? ఐ షుడ్ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. హౌ ఆఫన్ డూ యూ ప్రే? ప్రార్థన ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడో ఎవరో చెప్పారు గ్రీటింగ్స్లో అనుకుంటా, మేడం గారు మరి ఇప్పుడు వెళ్ళిపోయారు ఆవిడ. సాయంకాలం అయిన తర్వాత కుటుంబ ప్రార్థనలు చాలా కుటుంబాల్లో మాయమైపోయాయి. కారణాలు ఏమైనా కావచ్చు. ప్రియులారా, వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ది ఒరిజినల్ ఫెయిత్ దట్ వీ హ్యాడ్ వన్స్ అబౌట్ 100 years బ్యాక్. ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిమైన్స్ అన్చేంజ్డ్. మరి అలాంటి పరిస్థితిలో నీవు నేను యథార్థంగా ఉండాలి. ఆసాపు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించు. రేవంత్ రెడ్డి మీకు చెప్పి, బాబు నీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పమంటే ఏం చేస్తావు? ఇంకా నువ్వు ఏం చేస్తావమ్మా? మోడీ నీకు ఫోన్ చేసి, అక్క పేరు ప్రెసిడెంట్ అక్క పేరు ఏం పేరు, జూలీ అమ్మకు ఫోన్ చేసి, జూలీ అమ్మ నీకు ఏ ప్రాబ్లం ఉన్నా, లాలాగూడలో ఎవ్వరు స్త్రీలు నేను గడబడి చేసిన, లేదా డేవిడన్నా గడబడి చేసిన, చైర్మన్ మీ డిమాండ్స్ అన్ని ఇవ్వకపోయినా నాకు ఒక్క మాట ఫోన్ చేయమ్మా అని చెప్తే అక్క ఉంటుందా? అక్క అంచులో నడుస్తుంది. ఇంకా అంతే. అక్కను చూసి మనం 1/2 కిలోమీటర్ దూరం నిలబడతాం. ఎందుకు? అరే అక్కకు మోడీ తెలుసు భయ్, మోడీ రేవంత్ రెడ్డి వాళ్ళ కుర్చీకే గ్యారెంటీ లేదు ఎన్ని రోజులు ఉంటారో. ఓకే, దేవుడు కృప చూపిస్తే 5 సంవత్సరాలు ఉంటారు పరిపాలనలో. ప్రియులారా, మళ్ళా తర్వాత పోటీ. మరి అలాంటి ఒక మానవుని మాటకిచ్చినటువంటి గౌరవం, మానవుని మాటకిచ్చినటువంటి మరి విశ్వాసాన్ని దేవుని మాటకు మనం ఇస్తున్నామమ్మా. దేవుడు అన్నాడు, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను ఎలాంటి వాడిని తెలుసా? వాగ్దానాన్ని నిలుపుకునేవాణ్ణి, వాగ్దానాన్ని నెరవేర్చేవాణ్ణి, అద్భుతాలను చేసేవాణ్ణి. ఆసాపు మరి ఒక అద్భుతమైనటువంటి కీర్తనలో ఒక గొప్ప సత్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, నీ కష్టకాలంలో, నీ ఆర్థిక సమస్యల్లో, నీ బిడ్డలు నిన్ను చేస్తున్నటువంటి ఆ సతమతమైనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నావు. ఊర్లో అందరికీ అక్క, చెల్లి, అమ్మ ప్రార్థన అని చెప్తావా? ప్రార్థన చేయదు, మొత్తం ప్రచారం చేస్తుంది. ప్రచారం చేసే వాళ్ళని నమ్ముతున్నావమ్మా. ప్రాణం పెట్టిన దేవుడు, సొంత కుమారుని నీ కొరకు నా కొరకు ఇచ్చిన దేవుని, ఆయన సన్నిధిలో తల్లిగా ఉపవాసం ఉండి ఆ కానాను స్త్రీ ఎంత అవమానాన్నైనా తట్టుకొని దేవుని సన్నిధిలో ఆ బిడ్డ గురించి ఏ విధంగా ప్రార్థించిందో అలా వాగ్దానాన్ని నమ్ముకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబాలలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేయడమ్మా? హన్నా ప్రార్థన చేసింది, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆమె అడిగింది దేవుడు ఇచ్చాడమ్మా. నీవు అడుగుతున్నది అన్యాయమైంది కాదు. నీ బిడ్డల భవిష్యత్తును దీవించమని, నీ కుటుంబాన్ని దీవించమని, నీ భర్తను దీవించమని, నీ బంధువులను దీవించమని, నీ దేవుని యొక్క సువార్త వ్యాపకం జరగాలని యథార్థమైన ఉద్దేశముతో నమ్మకమైనటువంటి విశ్వాసీవిగా దేవుని సన్నిధిలో వాగ్దానాలను నెరవేరుస్తారని, ఆయన సన్నిధిలో మోకాళ్ళ నుండి ఉపవాసం ఉండి నువ్వు చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడని నమ్మి వాగ్దానం పైన నిలబడి నువ్వు ప్రార్థన చేస్తుంటే నిన్ను తోసివేసే దేవుడు కాదు, నీ కళ్ళులను చూసి చులకనగా మాట్లాడే దేవుడు కాదు, కానీ నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన కవిలలో రాసుకున్నాడని వాక్యము సెలవిస్తుండగా, ఆ దివ్యమైనటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ ఆపత్కాలములో, నీ కష్టకాలములో, నీవు కృంగి ఉన్న వేళ, నీ నిరుత్సాహంలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఇంతే అండి.
న్యాయానికి విలువ లేదండి, ఇంతే అండి, అన్యాయం గెలుస్తుందండి, ఇంతే అండి, మనుషులంతా ఇంతే అండి, ఎవరిని నమ్మకూడదని నిష్ఠూరంగా మాట్లాడుతున్నావా? దేవుని బిడ్డ, నీ జీవితంలో జరిగిందంతా, జరుగుతున్నదంతా, జరగబోయేదంతా ఆయన చిత్తములో భాగమని నమ్మి దేవుని నువ్వు స్తుతించిన రోజు నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆమేన్. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్నపు వేళ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, మన పరిస్థితులను ఎరిగిన దేవుడని నమ్మి ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు 9వ అధ్యాయము 9వ కీర్తన 9-10 వచనాలలో ఏమంటాడంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమును, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురా, అమ్ముకుందురా? నమ్ముతున్నామా అమ్మా? నమ్ముతున్నామా? దావీదు తన జీవితంలో ఎన్నో పోరాటాల గుండా వెళ్ళాడమ్మా. ఆయన పోరాటాల పట్టికలే కీర్తనగా మార్చబడ్డాయి. ఆ కీర్తనలే దేవుని వాక్యంగా లిఖించబడ్డాయమ్మా. మరి ఆయన జీవితాన్ని దేవుడు ఎందుకు అలాంటి ఒక శ్రమల కొలిమి గుండా మార్చాడు, నడిపించాడంటే ఆయన జీవితాన్ని హెచ్చించడానికి. నీ జీవితంలో కష్టాలను చూసి, తాత్కాలికమైనటువంటి పరిణామాలను చూసి, అవమానాలను చూసి కృంగిపోవటం కాదు, కానీ నమ్మదగిన వాడు, మహాదుర్గమైనటువంటి వాడు, ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయనను నమ్మిన వారిని విడిచిపెట్టని వాడు నీ ప్రార్థనలు వింటున్నాడని నీవు నమ్మగలుగుతున్నావా? నమ్మితే అద్భుతాలను చూస్తావు. దేవుని బిడ్డ, దావీదు అద్భుతాలను చూశాడు, ఆశ్చర్యకార్యాలను చూశాడు, దేవుని యొక్క బాహువును ఆయన చూశాడు. దేవుని బిడ్డ, అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 24వ వచనములో మరి నమ్మినటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు భయంకరమైనటువంటి తుఫానులో చిక్కుకున్నటువంటి వేళ, ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖైదీలనంతా చంపడానికి మరి సైనికులు పదరచన చేస్తున్నటువంటి వేళ, శతాధిపతి యొక్క మరి ఆలోచనను బట్టి మరి పౌలు రక్షించబడ్డాడు. ఆయనతో పాటుగా ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా రక్షించబడ్డారు. దానికి ముందు నమ్మినటువంటి పౌలు ఏం మాట్లాడుతున్నాడు? 27-24 అపోస్తుల కార్యం చదవండి అమ్మా. నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని దూత నాకు ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? నీవు కైసరు ఎదుట నిలబడతావు, నీతో ఉన్న వాటిలో ఎవడి ప్రాణం కూడా పోదమ్మా. దేవుని బిడ్డ, ఆయన వాగ్దానాన్ని నమ్మాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితో చెబుతున్నాడు, అయ్యా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దూత నిన్న రాత్రి నాకు చెప్పింది. ఆ వాగ్దానాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీకొక నిరీక్షణ ఉంది, నాకొక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను ఎలుగెత్తి నినదిస్తున్నామా? హౌ మచ్ టైమ్ వీఆర్ స్పెండింగ్ ఇన్ రిచువల్స్ ఆఫ్ క్రిస్టియన్డమ్. We are spending lakhs and lakhs of rupees and doing nothing, and we are just stagnated there and stinking with all kinds of politics in churches. We have forgotten that love and the promise and the responsibility that God has given to us. మొట్టమొదటి సువార్తను ప్రకటించింది స్త్రీనే. దేవునికి స్తోత్రం. యేసు లేచాడు అన్నటువంటి వర్తమానాన్ని ప్రపంచానికి ప్రకటించింది స్త్రీనే. స్త్రీలు గొప్ప సైన్యంగా లేచే రోజు రావాలి. దేవుని వాగ్దానాన్ని నమ్మి ప్రపంచమంతా సువార్తను ప్రకటించగలిగినటువంటి ఒక సైన్యంగా వారు నిలబడాలి. ఈరోజు డెవిల్ నోస్ ద పవర్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్, బికాస్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్. ప్రియులారా, మరి మోషే అంత గొప్ప నాయకుడు కావడానికి కారణం ఏమిటంటే, పాలిస్తూ తల్లి ఏం చెప్పిందో తెలియదు. ఎందుకంటే నాన్న వెళ్ళే పరిస్థితి లేదు, అక్కడ అన్న వెళ్ళే పరిస్థితి లేదు, అక్క వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అమ్మ ఏం చెప్పిందో తెలియదు, కానీ పెద్దవాడైన తర్వాత కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు తల్లిగా, భార్యగా, అక్కగా, సహోదరిగా నీవు చేస్తున్న ప్రతి పని దేవుని సంకల్పానికి నిన్ను సమీపంగా నడిపిస్తుంది. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ నువ్వు ముందుకు వెళితే అద్భుతాలను చూస్తావు. దేవుని బిడ్డ, మరి దేవుని సన్నిధిలో నీవు నమ్మి దేవుని స్తుతిస్తున్నావా? వాగ్దానాన్ని బట్టి. మరి అపోస్తులుడైనటువంటి పౌలు అక్కడ ఉన్నటువంటి
సైనికులందరితో, బందీలందరితో ఆయన అంటున్నాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాన్ని, ఆ నమ్మకాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ప్రకటిస్తున్నాడు. మరి నీ మాట ఏంటి? రెండవది, వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడట? కొంతమందికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆమె బేకారబ్బా, ఆమె చాలా లూజ్ టాక్, ఆమె నోట్లో పెడితే బీబీసీలో న్యూస్ చెప్పినట్టే అండి. ఆమెకు చెప్పినామంటే బీబీసీలో చెప్పినట్టే, ఇంక అంతే, అంత ప్రకటిస్తుంది ఆమె. చాటింపు, అక్క విన్నావా అన్నీ చెప్తుంది, అరగంట చెప్తుంది షకాయితు. చెప్పి ఏమంటో తెలుసా? ప్రార్థన చేయక్క. ఈమె చేయదు, ఆమె చేయదు అనుకో, సెకండరీ థింగ్. మళ్ళీ ఆమె ఏం చేస్తుంది? ఈమె పోగానే, ఈమె పెట్టేయగానే ఈమె ఫోన్ తీస్తుంది, ఫోన్ తీసి ఇంకొక ఆమెకు ఫోన్ చేస్తుంది. అరే అప్పుడు ఉండండి అక్క అంటది. తప్పక్కనని ఈ టెక్నాలజీ పెరిగి ఆడోళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. ఏం చేస్తుంది? కాన్ఫరెన్స్ కాల్ కలుపుతుంది. టకా 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 విమెన్స్ మీటింగ్ అయిపోతుంది అప్పుడు ఆ ఫోన్లోనే. విమెన్స్ మీటింగ్, కౌన్సిల్ మీటింగ్, ఇంకేంటి జనరల్ బాడీ మీటింగ్, అన్ని మీటింగ్లు అయిపోతాయి ఆడిని. ప్రియులారా, అలాంటి దేవుడు కాదమ్మా మన దేవుడు. ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసా? నమ్మదగినవాడు. మన జీవితం ఏంటో ఆయనకు తెలుసు, మన చరిత్ర ఏంటో ఆయనకు తెలుసు, మన గతం ఏంటో ఆయనకు తెలుసు, మన బలహీనత ఏంటో మనకు తెలుసు. కానీ బాహాటంగా మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుణ్ణి, ఆయన వాగ్దానాన్ని మనం నమ్ముతున్నామా? ఒక వేశ్యను దేవుడు వాడుకున్నాడమ్మా, సిలువ మీద దొంగను దేవుడు వాడుకున్నాడమ్మా. ప్రియులారా, మరి సుంకపు గుత్తదారుణ్ణి దేవుడు వాడుకున్నాడమ్మా. సంఘములో, సమాజములో వెలివేతకు గురి అయినటువంటి వ్యక్తులను, సమాజములో గుర్తింపు లేనటువంటి వారిని కూడా గుర్తించి ఆయన దాసులుగా, ఆయన సాక్షులుగా వాడుకున్నటువంటి నమ్మకమైన చరిత్ర కలిగిన దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, నీ నిరుత్సాహములో, నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ కన్నీళ్ళలో చాలా విషయాలు నీకు అర్థం కాకపోవచ్చు, పర్వాలేదు. కానీ అర్థం కాని విషయాలలో కూడా దేవుడు నీకు జవాబు ఇవ్వకపోవచ్చు అమ్మా. కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుని నీవు నమ్ముతున్నావా? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు చెప్తారా, నీకు ఆ పలానా రోజు పెళ్లి చేస్తాను రా బాబు, నీకు ఇంత ఇస్తాను రా బాబు, మనకి ఇంత బ్యాంకులు ఇంత ఉందిరా బాబు, ఇది మన ఇంటి దస్తావేదులని ఏ తల్లిదండ్రులన్నా పిల్లలు చెప్తారమ్మా? అవన్నీ చెప్తే ఆ పిల్లగాడు అనుకుంటాడు, మా నాయనకి ఏమైందిరా బాయ్, ఏమేమో చెప్తున్నాడు, నాకు ఏం అర్థమైతలేదు అనుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడు కూడా చాలా విషయాలు మనతో గోప్యంగా ఉంచుతాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 29:29 ఏమంటాడు? రహస్యములు ఆయనకు మాత్రమే చెందిన. యూ నీడ్ నాట్ వరీ వెన్ యూ ట్రస్ట్ గాడ్. ఆయన నమ్మదగిన వాడని, వాగ్దానము చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నీవు నమ్మితే, నువ్వు ఆ సహవాసానికి పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడని నీవు నమ్మితే, ఏ పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా ఆ నమ్మకత్వంలో నుండి నువ్వు వైదొలగవు. ప్రియులారా, రెండో విషయం ఏమిటంటే, ఆయన ఎంత నమ్మకమైన వాడంటే శోధనలో మనల్ని అలా వదిలేయడమ్మా కదా. చాలా సందర్భాల్లో పేరెంట్స్గా పిల్లల్ని, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ నేను చేశాను, మీరు కూడా చేస్తారు, చేయబోతున్నారని కూడా నమ్ముతా. 10th క్లాస్ ఎగ్జామ్ పిల్లల్ని హాల్కి తీసుకొని పోతే మనం ఏం చేస్తాం? ఎక్కడుంటాం మనం? బయట నిలబడి. ఎందుకు రాస్తావా? లేదా ఫోన్ చేసి అరే చెప్తావా? ఏం లేదు ఆడ ఛాన్స్, ఆరాటం అంతే మనకు. మా ఆవిడ రాస్తున్నాడు బ్రదర్, ఇంక ఊరంతా ఫోన్ చేసి బ్రదర్ ప్రేయర్ చేయండి అంటారు. వాళ్ళు చేస్తాడో చేయడు సెకండరీ థింగ్, ఇంకా అదే పని చేస్తాం మనం. బికాస్ వీ హ్యావ్ కన్సర్న్ ఫర్ అవర్ చిల్డ్రన్. ప్రియులారా, దేవుడు ఎంత కన్సర్న్ ఉన్నవాడో తెలుసా? 1 కొరింథీ 10:13 అంటాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. ఒకరంటే అబ్బా అక్క నీకే వచ్చిందేందక్క ఇంత శ్రమ, విచిత్రమా? విశ్వాసులకు శ్రమలు వస్తాయి. పాస్టర్ గారు ఇప్పుడే చదివించాడు కదా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో. కొలిమిలో దేవుడు నిన్ను కాలుస్తుంటే విచిత్రమేం లేదమ్మా, విచిత్రం ఏం లేదు. అదొక విచిత్రం అన్నట్టు, అదేదో వింత అన్నట్టు, శోధన రావద్దన్నట్టు, అపహాసం రావద్దన్నట్టు, ఎదురీతలు రావద్దన్నట్టు, కష్టాలు రావద్దన్నట్టు. విశ్వాసివైన నీవు విశ్వాసివని అనిపించుకుంటుంటే వాక్యం తెలియదా నువ్వు మాట్లాడేటప్పుడు? దేవుని వాక్యం అంటుంది, సాధారణంగా మనుషులకు వచ్చే శోధన తప్ప మరి ఏది కూడా నేను
అనుమతించను. శోధనతో పాటు దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, నమ్మదగినటువంటి దేవుడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. శోధనతో పాటు తప్పించే విధంగా బ్రతకడానికి పిలువబడినటువంటి వాడవు. అలా గుర్తిస్తున్నావా? లేదండి మనుషులు కదా, ఎవడు సొక్కం చెప్పు బ్రదర్, ఎవరితో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు బ్రదర్? యేసయ్యతో కంపేర్ చేసుకో. స్పాట్లెస్ క్యారెక్టర్, హోలీ, వండర్ఫుల్, అమేజింగ్ క్యారెక్టర్. ట్రై టు ఇమిటేట్ క్రైస్ట్, నాట్ ఎనీవన్ ఎల్స్. ఆ దేవుడు నిన్ను నన్ను తన సహవాసానికి ఎందుకు పిలిచాడు అంటే, సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా ప్రభువు రాకడలో ఎత్తబడే స్థితిలో మనము బ్రతకడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ నమ్మకమైన దేవుడు మనల్ని పిలుస్తుండగా ఈ లోకములో ఉన్నటువంటి చాలా విషయాలను బట్టి మనము మరి కలుషితం కాకుండా నమ్మకమైన దేవుని మార్గంలో ఉండాలి. మూడో విషయము నిరీక్షణ. రోమిలకు రాసిన పత్రిక 5:23 ఏమంటున్నాడంటే నిరీక్షణ. ఆ రెండు, వాగ్దానము, నమ్మకము దేవునికి సంబంధించినవి. నిరీక్షణ, పట్టుదల మనకు సంబంధించింది. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి వాగ్దానాన్ని ఎప్పుడైనా మార్చడు. మరి ఆ నమ్మకమైనటువంటి దేవుడు, వాగ్దానాన్ని చేసినటువంటి దేవుడు నీవు నేను ఎలా బ్రతకాలంటున్నాడంటే, నిరీక్షణతో మనం బ్రతకాలమ్మా. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కానీ మనతో ఉన్న సమస్య ఏంటంటే, మనకు ఎవ్వరికి ఓపిక లేదమ్మా, అందరికీ ఆత్రం ఎక్కువ. ఓసారి ఇక్కడ యూత్ మీటింగ్స్లో వింటుంటే చిన్నప్పుడు, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం తినడాలి ఇంకంతే. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఈ ఆత్రంతోనే కష్టం. ఈ ఆత్రం మనుషుల్ని చూడాలంటే సిగ్నల్ దగ్గర మనకు కనిపిస్తారు. సిగ్నల్ పడి ఆడ డిస్ప్లే కూడా పెట్టారు ఈ మధ్య, ఇలాంటి క్యాండిడేట్లు ఉంటారని. 120 seconds వాడు వెనకకి ఆరన్ కొడుతుంటాడు. సార్ ప్లీజ్ ప్లీజ్, ఎక్కడ పోతారో భయ్, మొత్తం అంత ట్రాఫిక్ ఉందిగా, ప్లీజ్ 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 కొంచెం అండి. ప్రియులారా, మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అమ్మా. చాలా సందర్భాలలో నిరీక్షణ లేకుండా తన వాగ్దానం పైన మనం నిలబడటం లేదు. అందుకే ఆశీర్వాదాలు రావట్లేదు. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఓర్పుతో నీవు నిలబడగలిగితే, పరిస్థితులను బట్టి నువ్వు ప్రభావితం కాకపోతే, నీ జీవితంలో నిన్ను ఓడగొట్టగలిగిన శక్తి మరొకటి లేదు. ఓపిక ఉన్నవాన్ని ఓడగొట్టిన శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదమ్మా. మరి ఆ ఓపిక నీకు వాగ్దానాన్ని నమ్మిన రోజు, ఆయన నమ్మదగిన వాడని నువ్వు నమ్మిన రోజు, నీ జీవితంలో దేవుడు వరప్రసాదంగా దయచేస్తాడు. ఎవరైతే ఆ నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో అద్భుతాలు చూస్తాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో 3వ వచనం, అదేవిధంగా 6వ వచనంలో దేవుడు అబ్రహాంతో అంటుంటాడు, అయ్యా నీకు నేను పిల్లల్ని ఇస్తాను, నీకు గొప్పగా ఆశీర్వదిస్తానంటే అబ్రహాము నిష్ఠూరంగా మాట్లాడతాడు. ఏం లాభం ప్రభా, ఎంత ఇస్తేంది, నాకు పిల్లలు లేరు కదా అంటాడు. దేవుడు 6వ వచనంలో ఆయన బయటికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి అవి లెక్కెట్ట అంటాడు. అది చేత కాదు ఆయనకు. దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తానంటాడు. 16వ అధ్యాయంలోనికి వస్తే అబ్రహాం కూడా మొగోడే అని ప్రూవ్ చేసుకున్నాడు. హాగర్ను తీసుకొని రాగానే గంతులేశాడు. ఒక్క తొందరపాటు నిర్ణయం, సారా తీసుకున్న ఒక్క తొందరపాటు నిర్ణయం నేటికి ఈనాటికి ఆ బిడ్డల పాలిట శాపంగా మార్చబడింది. ప్రియులారా, నీవు నేను తీసుకుంటున్న నిర్ణయాలు చాలా, అంటే నేను ఏం చేశాను బ్రదర్, ఏం చేయలేదు బ్రదర్, చాలా ఈజీగా మనం మాట్లాడతాం. అవర్ డిసిషన్స్ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ లైఫ్ టైమ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డిసిషన్స్. దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా, దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తించకుండా మొదటి కుటుంబం చేసిన పొరపాటు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కుటుంబంలో జరిగినటువంటి పొరపాటు నేటికి శాపాలుగా నిలిచి ఉన్నాయమ్మా. తల్లి, తండ్రి, దేవుని బిడ్డ ఆలోచన చేయాలి. డోంట్ బీ ఇన్ ఏ హేస్టీ, ట్రస్ట్ గాడ్. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎన్నో జరుగుతూ ఉండవచ్చు. డోంట్ వరీ, థింగ్స్ విల్ చేంజ్. ట్రస్ట్ గాడ్. దేవుడు ఆ సత్యాన్ని ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. నమ్ముతున్నామా? చిన్న విషయానికి బెంబేలెత్తిపోతున్నాము. లోతు భార్య అబ్రహాము దగ్గర ఉన్నది విశ్వాసులకు, తండ్రి దగ్గర విశ్వాసం నేర్చుకోలే.
వాళ్ళ బిడ్డలకు విశ్వాసం నేర్పించలే. ఆ బిడ్డలు ఎంత భ్రష్టమైనటువంటి బిడ్డలు అంటే, తండ్రితో పడుకొని 2 పిల్లల్ని కన్నారు. ఇశ్రాయేలుకు అతి బద్ధ శత్రువులను వాళ్ళు కన్నారమ్మా. ఎంత విచారం! ఏం నేర్పింది ఆ తల్లి అంటే ఏం నేర్పలే. ఆమె ఏం నేర్చుకోలేదు. కాబట్టి ఈరోజు నిరీక్షిస్తాం. ఏ పరిస్థితి అయినా రాని దేవుడున్నాడమ్మా, దేవుడున్నాడని చెబుదామా? నయోమి ఒక అద్భుతమైనటువంటి రొట్టెల ఇంటి నుండి చేదైనటువంటి మారాలాంటి స్థలంలోనికి వెళ్ళింది. కుటుంబంలో భర్తను కోల్పోయింది, 2 పిల్లల్ని కోల్పోయింది. ఆమె జీవితం వల్లకాడుగా మార్చుకుంది. దేవుని వాగ్దానం పైన నిరీక్షణ లేదు, నమ్మకం లేదు. దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడన్న వార్త విన్న తర్వాత తిరిగి ఆ దేశానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్న రోజు, దేవుని వాగ్దానం పైన నిలబడగలిగినటువంటి ఒక మోయాబు స్త్రీని దేవుడు గుర్తించి, ఆ వాగ్దానములో దేవుని నమ్మకత్వాన్ని గుర్తించిన ఆ మోయాబు స్త్రీని దేవుడు ఒక అద్భుతమైనటువంటి స్త్రీగా ఆశీర్వదించాడు. ఈరోజు నీ వృత్తాంతం ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుని మాట నీవు నమ్ముతున్నావా? నమ్మితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాలలో అలాంటి నిరీక్షణ కావాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం, నో యూజ్. యూ విల్ బి ఫర్గాటెన్ వైల్ యూ లివ్ రైట్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. బ్రతికుండగానే మరవబడే స్థితిలో మనం బ్రతుకుతాం, స్వార్థంతో బ్రతికితే, నిరీక్షణ లేకుండా బ్రతికితే. కానీ నిరీక్షణతో బ్రతికితే తరతరాలకు కూడా మాదిరిగా, ఆదర్శంగా మనం ఎగుతాం. 4వదిగా, చివరిదిగా పట్టుదల కావాలి. దేవుడు నమ్మకమైన వాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. విశ్వాసిగా, అమ్మగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా నీ జీవితంలో దేవుడు నీ నుండి ఆశిస్తున్న స్పందన ఏమిటంటే నిరీక్షణ, పట్టుదల. నిరీక్షిస్తున్నాను బ్రదర్ అని చెప్పుకుంటూ కూర్చోవటం కాదమ్మా, పట్టుదల కూడా కావాలి. పట్టుదల అంటే ఎలా పట్టుదల అంటే, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా మాట మారొద్దు. ఈరోజు మనుషులు క్రిస్టియన్స్ మారినంత వేగంగా ఎవరు మారరేమో. ఊసరెళ్ళి కూడా సిగ్గేస్తుందేమో మనల్ని చూస్తే, వీడేంద్రబాయ్ నాకంటే ఎక్కువ మారుతున్నాడని. అవును, మనోళ్ళు అంత మాట మారుస్తారు. నేను అన్నానా బ్రదర్? అట్లా అనలిగే వినొద్దు బ్రదర్, నువ్వు తప్పుగా వినిండొచ్చు బ్రదర్. ఇలాంటి చెత్త గ్యాంగ్ తోటి దేవుడు ఏం చేయడమ్మా? దేవునికి ఒక్కడు దొరికినా చాలు, ఖచ్చితంగా నిలబడేవాడు, పట్టుదలతో నిలబడేవాడు కావాలమ్మా. అందుకనే ఆ వచనాన్ని మరొకసారి చదవండి అమ్మా. హెబ్రీ 11:23. మన నిరీక్షణ విషయమై ఒప్పుకొనున్నది. ఎలా పట్టుకోవాలట? నిశ్చలంగా పట్టుకోవాలి. చంచలంగా కాదమ్మా, నిశ్చలంగా పట్టుకోవాలి. చంచల బుద్ధితో పట్టుకోవడం కాదు, గడిబిడిగా పట్టుకోవడం కాదు, పరిస్థితుల్ని బట్టి పొంగడం, పరిగిస్తుల్ని బట్టి కృంగటం కాదమ్మా. వాగ్దానం చేశాడమ్మా నా దేవుడు, నాకు ఈ వాగ్దానం చేశాడు. డిసెంబర్ 31వ తారీఖు ఏం ఖుషీనో, నాకు ఈ వాగ్దానం వచ్చింది, ఈ వాగ్దానం వచ్చింది. 3 రోజుల తర్వాత అక్కనాడు ఏ వాగ్దానమో తెలియదు అక్కకు వాళ్ళ. ఇది మన భక్తి. నిశ్చలంగా నిలబడాలి. ఎంబీ బేతేలు సంఘానికి వెళ్ళిన రోజు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఐ ఆల్వేస్ క్లెయిమ్, ప్రభా, నా బ్రతుకు దినములో నీవు నెరవేర్చినా పర్వాలేదు, నా బ్రతుకు ముగిసిన తర్వాత నెరవేర్చినా పర్వాలేదు, అది నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డ, అలాంటి అచంచలమైన విశ్వాసం మనకు కావాలి. వాగ్దానాన్నిచ్చి నెరవేర్చే దేవుడు. అబ్రహాము వాగ్దానాన్ని దేవుడు ఈనాటికి నిలబెట్టుకుంటున్నాడు. దావీదు వాగ్దానాన్ని దేవుడు ఈనాటికి నిలబెట్టుకుంటున్నాడు. మరి యేసు క్రీస్తు చేసిన వాగ్దానాన్ని దేవుడు ఈనాటికి నిలబెడుతున్నాడు. నీకు నాకు చేసిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడని మరి నిబ్బరమైనటువంటి భక్తితో, మరి నిష్ఠగా, నీతిగా, పట్టుదలతో, నిశ్చలంగా నీవు నిలబడిన రోజు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 8-25 వచనాల్లో మనం గమనిస్తే, ఆ ముగ్గురిని ఆ అగ్నిగుండంలో వేస్తాడు. అంతవరకు దేవుడు మాట్లాడలేదమ్మా కదా. దేవుడు కూడా ఎంత ఖతర్నాక్ డైరెక్టర్ అంటే, ముందే వాళ్ళ గురించి దేవుడు వాళ్ళకు దర్శనమిచ్చి మాట్లాడి వాళ్ళని విడిపించితే ఇంత స్టోరీ ఉంటుండేనమ్మా. దేవుడు అగ్నిగుండంలో వేసిన తర్వాత ఫస్ట్ ఎవరు చూశారు? నెబుకద్నెజర్ రాజు చూస్తున్నాడు. 4వ వాని రూపము దేవదూత రూపాన్ని.
ప్రియులారా, దేవుడు ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందిస్తాడు. ఎంత రైట్గా స్పందిస్తాడు, ఎంత లేటెస్ట్గా స్పందిస్తాడంటే నీవు నేను ఊహించలేము. షడ్రక్ మేషకులను దేవుడు ఆ స్థాయి వరకు చూశాడమ్మా. ఆ యవన బిడ్డలు ఏమన్నారు? 17-18 సంవత్సరాల వయసులో మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మొక్కపోతే నీకు పని ఏమవుతుందిరా? వాని భయపెట్టని కాదు, 7 అంతలు తీవ్రతరం చేశారమ్మా. మామూలుగా ఒకసారి వంట వండుతుంటే వంటలు ప్రాక్టీస్ చేయని హైదరాబాద్లో చదువుకోనికి వచ్చేటప్పుడు మా అమ్మ అన్నది వంటలు ప్రాక్టీస్ చేయమంటే చేయలే. నేను రామ్నగర్లో అన్నం వండుతుంటే మూత ఇలా తీయాలని తెలియదు నాకు. మూత తీసి అక్కడనే తిప్పిన ఆవిరికి 3 వేళ్ళు పొంగినాయి. ఆ ఆవిరికే అంత శక్తి ఉంటే 7 అంతలు తీవ్రతరం చేసినటువంటి అగ్ని గుండములో వారిని వేస్తుంటే వీళ్ళ మనస్సులు మారలేదండి. దట్స్ వై గాడ్ యూజ్ దెమ్. హల్లెలూయా. నీవు నేను చిన్న చిన్న విషయాలకు మారిపోతున్నాం, చిన్న చిన్న విషయాలకు స్పందిస్తున్నాం, చిన్న చిన్న విషయాలకు గాబరా అయిపోతున్నాం. గాబరా అయిపోయి మళ్ళీ పక్కన కూడా గాబరా చేస్తున్నాం. అందుకని గాబరగానతో ఎక్కువ తిరగదు మనం, తెలుసా? బైబిల్లో దేవుడే చెప్పిన రూల్, నేను చెప్పే రూల్ కాదు. గిద్యోన్తో దేవుడు ఏమన్నాడు? ఎంతమంది ఉన్నారంటే వేస్ట్ క్యాండిడేట్. వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది, 20,000 మంది పడక్కున ఒకటే రోజు వెళ్ళిపోయారు. తర్వాత 10,000 మంది, వీళ్ళు కూడా ఎక్కువ రాబోయే అంటే 9,700 మంది అక్కడ వెళ్ళిపోయారు. 300 మందితో కూడా దేవుడు యుద్ధం చేపియలే, అద్భుతం చేసి వాళ్ళకి విజయం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో దేవుడు మనకు కత్తిచ్చి నువ్వు యుద్ధం చేయి, ఒడిచి ఇవన్నీ చేపియాడమ్మా. కాలు నువ్వు నిలబడితే చాలు, ఆయనే అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డ, అంత నమ్మకమైన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చేదేవుడు. మరి ఈరోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు, దానియేలును కాపాడిన దేవుడు, దావీదును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడతాడు. నెవర్ గెట్ డిస్కరేజ్డ్. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. 99 సంవత్సరాలు ఈ సంఘాన్ని నడిపించి హైదరాబాదు నగరంలోనే కాకుండా దాదాపుగా మరి 5 రాష్ట్రాలలో దేవుని యొక్క దివ్యమైన సువార్తను ప్రకటించడానికి దేవుడు వారిని వాడుకుంటున్నాడు. కారణం, ఆయన నమ్మకమైన వాడు. వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్, హీ ఈజ్ మోర్ దెన్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ యూ. ప్రియులారా, మరి ఈరోజు 10వ భాగం ఇవ్వటంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? మీరు ఇది నేర్చుకుంటే మీ కుటుంబాల్లో ఆర్థిక సమస్య రాదు. స్త్రీలు ఫస్ట్ నేర్చుకోవాలి. డోంట్ గివ్ మీ ఆన్సర్, నేను ఇస్తున్నాను చెప్పకండి. ఇవ్వకపోతే నేర్చుకోండి. రూపాయి మీ భర్త ఇంటికి తీసుకొని వస్తే డబ్బా పెట్టండి, 10 పైసలు తీసి పక్కన వేసేయండి. అది మీది కాదు. మినిమం 90 పైసలు వేస్తా అంటే ఇంకా సంతోషమే అనుకోండి. మినిమం 10% ఏంటి? మినిమంలో విశ్వాసం విధేయత చూపించినోడు మ్యాక్సిమంలో చూపియాడు, అది అంతే. కాబట్టి వెన్ యూ ట్రస్ట్ గాడ్, దేవుడు అన్నాడు మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇచ్చి శోధించు. కొత్త నిబంధన ఇంకా స్టాండర్డ్ పెరిగింది బ్రదర్. కొత్త నిబంధనలు ఇంకా స్టాండర్డ్ పెరిగింది. ఉన్నదంతా జీవితం అంతా ఇచ్చింది ఆమె. నువ్వు పాత నిబంధన స్టాండర్డ్ అయినా ఫాలోగా, పట్టరాని జీవనలు వస్తాయి. పాత నిబంధన స్టాండర్డ్ ఫాలో అయితేనే. కొత్త నిబంధన పాటిస్తే ఊహించని విధంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి నిష్టగా, నిశ్చలంగా, మరి విశ్వాసముతో ఆ పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో నిరీక్షిస్తూ ముందుకు సాగుదాం. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు కారణం ఏమిటంటే దేవుణ్ణి మనం నమ్మట్లేదు. చిన్న చిన్న విషయాలకు మనం స్పందిస్తున్నాం. వాడిట్టన్నాడండి, వీడిట్టన్నాడండి, వాడిట్లా అనుకుంటున్నాడండి. ఎవరేమనుకుంటే నీకేంటి? ఎవరు నీ జీవితాన్ని శాసించలేరు, దేవుడు తప్ప. ఆమేన్. నీ జీవితాన్ని నడిపించేవాడు, పోషించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు అంటున్నాడు. నా వాగ్దానాన్ని నమ్ము, నా మాటను నమ్ము. నేను ఒక కుటుంబంగా కట్టాను, నీకు బిడ్డలనిచ్చాను, నీకు ఒక పరిస్థితినిచ్చాను, నేను దీవిస్తాను, నిన్ను విడిచిపెట్టాను. ఈరోజు ఆ దేవుని నమ్మి అడుగులు వేసి ఆశీర్వదించబడదాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, చాలామందిని మనం నమ్ముతున్నామే, ప్రాణం పెట్టిన దేవుణ్ణి, పరమును విడిచిన దేవుణ్ణి,
తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు సిలువలో ఇచ్చిన దేవుణ్ణి నమ్ముతున్నామా? అయ్యో వాడిలా అన్నాడండి, వీడిలా అంటున్నారండి అని వాగ్దానాన్ని విడిచి దేవుని సన్నిధికి దూరంగా వెళుతున్నావా? దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిన రోజు నీకు మిగిలేది కన్నీరే, అవమానమే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు భయంకరమైనటువంటి కొలిమిలోనికి వెళ్ళే వరకు దేవుని సంకల్పం మనకు అర్థం కాలే, ప్రపంచానికి అర్థం కాలే. దావీదు జీవితంలో గొలియాతు వచ్చే వరకు దేవుని సంకల్పం అర్థం కాలేదు. దానియేలు జీవితంలో సింహపు బోనులోనికి వెళ్ళే వరకు దేవుని సంకల్పం అర్థం కాలేదు. దేవుని బిడ్డ యోసేపు జీవితంలో చెరసాలలోనికి వెళ్ళే వరకు ఈ దేవుని సంకల్పం ప్రపంచానికి అర్థం కాలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తాడు, ఊహించని పరిస్థితుల గుండా. అవి నీకు ప్రతికూలంగానే ఉన్నాయని నువ్వు అనుకుంటావు, కానీ అవి దేవుని ప్రణాళికలో భాగం. నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడు రచించినటువంటి పదరచన అది. నమ్ముతున్నావా? అవును, నమ్మకమైన వాడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నిరీక్షణతో, పట్టుదలతో సాగుదాం. అద్భుతాలను, ఆశీర్వాదాలను చూద్దాం. 99 సంవత్సరాల నమ్మకత్వంలో అనేకమైనటువంటి అద్భుతాలను చేసిన దేవుడు రాబోవు కాలమందు మీ ఎడల సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావని వాగ్దానం చేస్తుండగా నమ్మి శత జయంతిలోనికి నమ్మకత్వంతో వెళుదాం. అద్భుతాలను చూస్తాం. ఈ సంఘాన్ని ప్రపంచానికి ఒక మాదిరికరమైన సంఘంగా, మీ సంఘాలే ప్రపంచానికి, విశ్వాసలోకానికి దీవెనకరమైనటువంటి సంఘాలుగా మార్చడానికి స్త్రీలైన మీరు మీ భూమికను పోషించే కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈ మధ్యాహ్నపు వేళ నీ సన్నిధిలో నీ బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని ధ్యానించాం. అవును ప్రభా, నిన్ను నమ్ముతున్నామని మేము అంటున్నాం, కానీ అనేక సందర్భాలలో మా క్రియలే దానికి ప్రతికూలంగా సాక్ష్యమిస్తున్నాయి. అవును ప్రభా, మా జీవితాలలో అనేక సందర్భాలలో మా క్రియల ద్వారా నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మేము ప్రవర్తించటం లేదు. మా మాటలలో, మా క్రియలలో, మా ప్రవర్తనలో, మా స్పందనలో భక్తిహీనమైనటువంటి పరిస్థితుల్లోనికి మేము ఉపక్రమిస్తున్న వేళ మరొకసారి మమ్మల్ని తట్టి లేపినందుకు, ప్రోత్సహించినందుకు మీకు వందనాలు స్వామి. నమ్మిన వారి వలన అద్భుతమైనటువంటి కార్యాలను నీవు జరిగించావు. కారణం ఏమిటంటే వారు ప్రభా మరి నిశ్చలమైనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రభా వాగ్దానము చేసిన వాడు మరి నమ్మదగిన వాడు అని నమ్మి పట్టుదలతో నీ సన్నిధిలో వారు ముందుకు సాగారు. ఈరోజు నీ ప్రతి వాగ్దానాన్ని నమ్మడానికి క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి జీవితము కాదు, కానీ క్రీస్తు వలే, క్రీస్తు కొరకు ఈ లోకములో బ్రతకడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశమని ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క నమ్మడానికి, ఆ నమ్మకాన్ని వారి జీవితం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడానికి నీ కృపను, నీ సహాయాన్ని, నడిపింపును దయచేయమని ప్రతి ప్రలోభం నుండి, ప్రతి భయం నుండి, ప్రతి ఆందోళన నుండి, ప్రతి తొందరపాటు నుండి దూరపరిచి ఓర్మి చేత, నిరీక్షణ నుంచి నీ సన్నిధిలో పట్టుదలతో జీవించి నీ పరమ భాగ్యాన్ని, ఆశీర్వాదాలని ఈ తరములో పొందుకొని అనేకులకు వారు ఆశీర్వాదంగా నిలబడడానికి నీ కృపను, భాగ్యాన్ని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. ఇంత చక్కని కార్యక్రమాన్ని ప్రభా నిర్వహించినటువంటి ఈ సంఘాన్ని, స్త్రీల సమాజాన్ని, అధ్యక్షురాల్ని, వారి బృందాన్ని ప్రత్యేకంగా దీవించి క్రీస్తునందు మా ప్రయాసములు వ్యర్థము కాదని, స్త్రీలను కదలని వారును ఆయన కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రత్యేకంగా ఈ సంఘము, స్త్రీల సమాజాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మరి వీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేకులకు క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘాలలో ఉన్న ప్రతి స్త్రీల సమాజానికి ఒక ప్రేరణగా, ఒక స్ఫూర్తిగా, ఒక ఆదర్శంగా మలుచుమని సన్నిధిలో ప్రార్థిస్తూ వారిని దీవించి రాబో దినాలలో ఈ సంఘము ద్వారా, ఈ స్త్రీల సమాజము ద్వారా ప్రపంచానికి ప్రభా మిషనరీలను పంపించగలిగినటువంటి కృపను, భాగ్యాన్ని, శక్తి చేత నింపి నడిపించుమని కృప కలిగిన హస్తాలకు ఈ సంఘాన్ని నమ్మకమైన నీ వాగ్దానాలను నమ్ముతూ సమర్పిస్తుండగా దీవించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.